ఓం సుమంగళీర్యం వధోరిమాకం తమేదవశ్యదా సౌభాగ్యమస్తే దత్వాయాధాస్తం విపరేతనా అభ్రాతృఘ్నేం వరనాపతిఘ్నేం ఇంద్రాపుత్రఘ్నేం లక్ష్మ్యంతా ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయో ఇరువురి లగ్నపత్రికా స్వీకరణ ముహూర్త శుభముహూర్తస్తు. ఏంటక్క? ఎలా ఉంది నొప్పి? పర్వాలేదు, బాగా లోతుగా తెగింది కదా, పైగా చలికాలం, టైం పడుతుంది. టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నావా? సరే, నేను పని మీద ఊరు వెళుతున్నాను, రావడానికి 2 రోజులు పడుతుంది. అదేంటి, ఏ ఊరు వెళ్తున్నావు? తప్పనిసరి వెళ్తున్నాను, చాలా అర్జెంట్. రాధికేమో వైదేహితో హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తోంది. 2 రోజుల వరకు రాదు. రాహుల్ ఎప్పుడొస్తాడో ఎప్పుడు వెళతాడో ఏం తెలీదు. సో అన్ని పనులు దగ్గరుండి చూసుకునే బాధ్యత మీదే. చందు పరిస్థితి ఇలా ఉంది, చేకిరా ఫరాది. ఎలా మేనేజ్ చేసుకుంటావో నీ ఇష్టం. అన్ని దగ్గరుండి నువ్వే జాగ్రత్తగా చూసుకో. డబ్బెంత కావాలో డ్రా చేసుకో. నేనొస్తాను. చందు, హెల్త్ జాగ్రత్త. అది నువ్వు పంచేయి, ఈ 2 రోజులు ఆఫీస్ మానేసేయి. గుడ్ నైట్. హలో, రాధిక, చెప్పు యశోదరా. నేను చెప్పేది శ్రద్ధగా విను. రేపు వైదేహిని డిశ్చార్జ్ చేస్తారు. చెయ్యగానే తనని తీసుకుని అట్నుంచటే పూజ హాస్పిటల్కి తీసుకువెళ్ళు. ఎందుకు తీసుకొచ్చావంటే ఇంకా డల్గానే ఉందని, అయినా హాస్పిటల్ వాళ్ళు డిశ్చార్జ్ చేశారని, అందుకే తీసుకొచ్చానని చెప్పు. పూజ అడ్మిట్ చేసుకుంటుంది. వైదేహితో పాటు నువ్వు 2 రోజులు అక్కడే ఉండు. నేను కూడా బయటికెళ్తున్నాను. అప్పుడు ఇంట్లో ఆది, చందు ఇద్దరే ఉంటారు. చెయ్యి తెగిన చందు చేతకాని పరిస్థితుల్లో ఉంటుంది. చచ్చినట్టు ఆదితో సేవలు చేయించుకుంటుంది. ఆదికి ఇది అవకాశంగా మారుతుంది. మనసులు తనువులు కలవడానికి ఇంతకన్నా మంచి అవకాశం లేదు. చూద్దాం, కనీసం ఇప్పుడన్నా వాళ్ళిద్దరు ఒకటవుతారేమో. ఏమంటావ్? నీ ఇష్టం యశోదరా, అలాగే కాని. గుడ్. అయితే రేపు వైదేహిని తీసుకుని వెళ్ళిపో. డబ్బులు కావాలంటే నీకు అందే ఏర్పాటు చేస్తాను. ఎందుకు? వెళుతోంది పూజా హాస్పిటల్కే కదా. తను డబ్బిచ్చినా తీసుకోదు. ఇక్కడ కట్టడానికి ఆది ఉన్నాడు కదా. సరే, అయితే ఆదికి ఈ విషయం మాత్రం చెప్పకు. మేనేజ్ చెయ్యి, ఓకే? సరే. ఎవరు కావాలి మేడం? పూజా గారు ఉన్నారా? ఉన్నారు మేడం. రాధిక, అత్తయ్య తీసుకొచ్చావేంటి? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు వైదేహిని లోపలి పంపించు. రవి, ఇవి నీ లోపలికి తీసుకెళ్ళు. రండమ్మా. వెళ్ళు వెళ్ళు అత్తయ్య, వైదేహి, పర్లేదు, వెళ్ళండి. వెళ్ళు. రా, కూర్చో రాధిక. ఏమైంది ఇప్పుడు చెప్పు. ఏమని చెప్పు. మొత్తం అయోమయంగా, అగమ్యంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కావటం లేదు. ఏమైంది? ఏం చెప్పను. ఇది జరిగింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇలా అయితే ఎలా రాధిక?
ఇప్పుడంటే తనకెదురుగా తన జీవితం గురించి చెప్తున్నా తెలుసుకోలేని పరిస్థితిలో ఉంది. స్థిమితంగా ఉంది. నేను డాక్టర్ గారు చెప్పినట్టుగా ఒకవేళ వైదేహికి నయమైతే ఇంతకన్నా హీనమైన స్థితికి వెళ్ళదా? ఒకవేళ తనకు తగ్గితే చందు పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరూ తమ బతుకులు ఇలా ముడిపడున్నాయని తెలిస్తే అసలు ప్రాణాలతో ఉంటారా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ఒకప్పటి భార్య తన స్థితి బాగోలేనందుకు మీ మామయ్య వైదేహి వైపు మగ్గు చూపితే చందు జీవితం మొగ్గగానే వాడిపోదా? నా జీవితం కంటే అన్యాయమైపోదా? అలాగనే ఈ పిచ్చితల్లికి అన్యాయం జరగాలని కోరుకోగలమా? అది చేయలేం. ఏం చేయాలో, ఎవరిని సమర్థించాలో, ఎలా ఈ సమస్యను పరిష్కరించాలో అర్థం కావటం లేదు. తలుచుకుంటే నాకే పిచ్చెక్కుతోంది. ఇక ఆ భగవంతుడే ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాలి. నేను చెప్పింది అర్థమైందా? ఏంటి నేను చెప్పింది బుర్రకెక్కిందా? చూడాది, ఎంత కాదనుకున్నా చంద్రముఖి నీ భార్య. ఆమెకు సేవ చేయడం నీ ధర్మం. ఆమెకి ఆర్థిక, సామాజిక, శారీరక భద్రత కలిగించటం నీ డ్యూటీ. సో టేక్ కేర్ ఆఫ్ హర్. ఇంకో విషయం, ఓ మనిషికి ఇంకొక మనిషి దగ్గరయ్యేది ఇలాంటి పరిస్థితుల్లోనే. నువ్వీ సమయాన్ని యూజ్ చేసుకోవాలి. చందుకి మానసికంగా, శారీరకంగా దగ్గర కావాలి. తనని తల్లిని చేయాలి. మళ్ళీ చెప్తున్నాను విను, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. తేడా వస్తే మాత్రం వైదేహి తిరిగి రాదు. అది దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర, తన దగ్గరుంచి ప్రవర్తించు. ఎలా ఉందత్త ఇప్పుడు? పాప చందు చందు రాధిక చందు 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 అది వైదేహి. అదేంటంటే నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. చందు చెప్పు పూజ, చందు ఎవరు? చందు అంటే పూజ ఫ్రెండ్. చందు నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంట్లోనే ఉంటుండేది. ఈవిడ మా రిలేటివ్. అందుకే చందు పేరు కలవరిస్తోంది. చందు
అవును, చందు నాకు కూడా క్లోజ్ ఫ్రెండే. మ్మ్. చందు యశోధరా, నువ్వా? గుడ్. 20 సంవత్సరాలు, 7,300 రోజులు, 14,600 పగళ్ళు రాత్రులు మనం కలుసుకోలేదు. అయినా గుర్తున్నానంటే నీ ప్రేమ గొప్పది శ్రీధర్. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? సింపుల్గా చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్, క్లియర్గా చెప్పాలంటే 3 ఏళ్ల ప్రేమ కథ, 20 ఏళ్ల జీవిత వ్యధ. అర్థం కానట్టు మొహం పెట్టకు. 3 ఏళ్లు ప్రేమ పేరుతో పిచ్చి కుక్కలన్న నీ వెంట తిప్పుకొని ఇప్పటికి 20 ఏళ్లైంది అంటున్నాను. ఇంకా నీ అభిప్రాయాన్ని మార్చుకోలేదా? చూడు యశోధరా, నేను నిన్ను ప్రేమించలేదు. ముంచావు కదూ. చూడు యశోధరా, నేను ఆ రోజు అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తున్నాను. నేను నిన్ను ప్రేమించలేదు. ఇదేంటో గుర్తుందా? గుడ్ మార్నింగ్ బాస్. గుడ్ మార్నింగ్. ఏమిటి 6 o'clock ఆఫీస్కి వచ్చేసావా? నాకంటే తప్పదు, వర్క్ టెన్షన్, వచ్చేసాను. బాస్ ఎర్లీగా వచ్చి అసిస్టెంట్ లేట్గా వస్తే బాగుండదు కదా. బాస్, నిన్న ఈవినింగ్ మీరు చెప్పిన రిపోర్ట్ రెడీ. నిన్న ఈవినింగే కదా చెప్పింది. ఓ వండర్ఫుల్, అప్పుడే ఫినిష్ చేసా. ఏమిటి రాత్రంతా వర్క్ చేస్తూనే ఉన్నావా? వాట్ హ్యాపెండ్? ఆర్ యు ఆల్ రైట్? బాస్, హైదరాబాద్ చలి సారీ, కోట్ మర్చిపోయాను. ఈ చాలు కప్పుకుంటే వేడిగా ఉంటుంది. ఆర్ యూ కంఫర్టబుల్? ఏమిటి అలా చూస్తున్నావు? దీన్నేమంటారు? ప్రేమ కానుకంటారా, దాన ధర్మం అంటారా? మానవత్వం అంటారు. చలి ప్రదేశానికి వస్తూ శాలువు కూడా తీసుకురాలేని నా స్నేహితురాలకి తన పేదరికం గుర్తు రాకుండా అభిమానంతో ఇచ్చిన గిఫ్ట్ అది. అచ్చా, అదే ఎంత పొరపాటు జరిగింది? పొరపాటు ఈనాడు కాదు యశోదరా, ఆనాడే, ఆ రోజే జరిగిపోయింది. నా జాలిని నీ పేదరికం ప్రేమ అనుకుంది, నా స్నేహాన్ని నీ వయస్సు ప్రేమ అనుకుంది, నా అభిమానాన్ని నీ మనసు వలపు అనుకుంది. గుడ్ కాదు, గ్రేట్ ఎస్కేపిజం. ఇన్ని చెప్పే బదులు నా అమాయకత్వాన్ని నువ్వు అవకాశంగా తీసుకున్నావని ఒక్క మాట చెప్పు, ఒప్పుకుంటాను. నీ జీవితం నుంచి తప్పుకుంటాను. అమాయకురాలంటే ఏది ఏమిటో గ్రహించలేకపోవటం. నేను అమాయకురాలని అనే నువ్వు అమాయకురాలివా? అసాధ్యురాలివి. మనసును కోసే మాటకి అపార్థాలు తప్ప అర్థాలు వెతకని మూర్ఖురాలి. ఐ సీ. 1 minute. ఒక్కసారి నువ్వు రాసిన ఈ లెటర్ ఏంటో చదివి
దీని అర్థం ఏంటో చెప్తారా సార్? హాయ్ యశు, హౌ ఆర్ యూ? ఊటీకి వచ్చినా డ్యూటీకి వచ్చినట్టే ఉంది. నువ్వు కనుక ఇక్కడికి వస్తే ఈ చల్లటి వాతావరణం వేడిగా తయారయ్యి పనులన్నీ త్వరగా అయిపోయాయి. సాయంత్రం రిలాక్స్ అవటానికి అవకాశం ఉండేది. ఐ మిస్సింగ్ యూ. ఓ పని చేయనా, నాన్నగారికి ఫోన్ చేస్తాను, వెంటనే నువ్వు ఫ్లైట్లో ఇక్కడికి వచ్చాయి. నీకోసం ఊటీలో చెట్లు, పుట్టలు, కొండలు, మంచు అన్నీ నీకోసం ఎదురు చూస్తుంటాయి. వాటితో పాటు నేను. బాయ్. ఎస్, ఇందులో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఎక్కడుంది? యశోధరా, నువ్వు నా సెక్రటరీవి, తెలివి కలదానివి, పనిమంతురాలివి, సరదా మనిషివి. నువ్వు తోడుంటే నాకు బోర్ కొట్టదు అనుకున్నాను. నువ్వు నాతో పాటుంటే వర్క్ త్వరగా అయిపోతుంది, ప్రదేశాలన్నీ నీకు చూపించొచ్చు అన్నాను. ఊటీలో నీకోసం చెట్లు, చామలు ఎదురు చూస్తున్నాయన్నానే కాని నేను నీకోసం ఎదురు చూస్తున్నా అన్నానా? ప్రేమంటే నీకు తెలియదు యశోదరా. ప్రేమంటే కేర్. ప్రేమంటే నీకు నేనున్నాను అని చెప్పకపోయినా నమ్మించటం. ప్రేమంటే మనం లేకపోయినా ఉన్నావన్న భావన కలిగించటం. ప్రేమంటే ఆ వ్యక్తి గురించే ఆలోచించటం, ఆ వ్యక్తి కోసమే జీవించటం, ఆ వ్యక్తి కోసమే చావటం. అదే నేను చెప్పేది. ఆ ప్రేమనే నువ్వు నాకెరపెట్టావు. ఆ కేర్ చూపించి, ఆ శ్రద్ధాభావం చూపించి నన్ను చిత్రవద చేశావు. అందుకే నువ్వు ప్రేమించావని ఇంత ఇదిగా చెప్తున్నాను. నేనా? నేను నీ మీద కేర్ తీసుకుని నేనున్నాను అన్న భావన నీకు కలిగించానా? కాదా? అదేంటి? యశు, కమ్, గెట్ అప్. ఇదిగో మెడిసిన్. ఓ థ్యాంక్ యూ. ఏయ్, ఏమైంది? తల్లో పన్నావు కదా, మందు తీసుకొచ్చే హడావుడిలో ఏ స్మాల్ యాక్సిడెంట్. మై గాడ్ శ్రీధర్. హే, డజంట్ మ్యాటర్. ఆగండి. మై గాడ్. ఇవన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ నువ్విచ్చినవి కావా? ప్రేమ లేకపోతే నువ్వెందుకిచ్చావు ఇవన్నీ? ప్రేమ లేకపోతే నేనెందుకు దాచుకున్నాను ఇవన్నీ? చెప్పు. కమాన్, స్పీక్ అవుట్. దీన్ని ప్రేమ అనరు, పెర్వర్షన్ అంటారు. ప్రేమించాను అంటున్నావు, అన్ని దాచుకున్నాను అంటున్నావు. ఇన్ని దాచుకున్న దానివి అన్నిటికంటే విలువైనది మనసు. ఆ మనసుకు విలువిచ్చావా? లేదు శ్రీధర్, మిగుల్చుకోలేదు. అది నీకిచ్చాను. ఇచ్చాను అని భ్రమించావు, ఇవ్వలేదు. నిజమైన ప్రేమ ప్రేమించిన వాడి సుఖాన్ని కోరుతుంది, సంతోషాన్ని కోరుతుంది, నీలా ప్రతీకారాన్ని కోరదు. ప్రతీకారం అది ఇంకా మొదలు కాందే.
అప్పుడే అయిపోయినట్టు మాట్లాడతావే? నిన్నిక్కడికి రప్పించింది, నిన్ను తిప్పిస్తుంది, నొప్పిస్తుంది. హ్, అంతా కేవలం నా ప్రతీకారానికి నాంది మాత్రమే. గెట్ రెడీ ఫర్ ద రియల్ షో. యశోదరా, నా కూతురు ఎక్కడుందో చెప్పి వెళ్ళు. నాకు వండర్గా ఉంది శ్రీధర్. నీకు లవ్ సెన్స్ మాత్రమే అనుకున్నాను, కామన్ సెన్స్ కూడా లేదు. పగ ప్రతీకారం అంటూ ఇంత ఉపన్యాసం ఇస్తే ఇంకా మా అమ్మాయి ఎక్కడైనంటావు? మీ అమ్మాయి గురించి చెప్పేదాన్ని అయితే ఆ మాటలు ఎందుకు మాట్లాడతాను? ఆ? యశోదరా, ప్లీజ్, నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టు. చిచి! ఏంటిది? చెప్పు యశోదరా, నా కూతురు ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ఆడది తను ప్రేమించిన వాడు ఎవడైనా మగాళ్ళ ఉండాలనుకుంటుంది. ఉంటే ఫైట్ చేయి, లేదా చచ్చిపో మగాడిలా. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా కాలం తర్వాత రాత్రి బాగా నిద్ర పెట్టినట్టుంది. టాబ్లెట్స్ వేసుకున్నావా? ఓకే. బ్రేక్ఫాస్ట్ ఏం చేయమంటావు? కంగారు పడకు. నేను ఉప్మా రవ్వతో, ఉప్మా గోధుమ రవ్వతో, ఉప్మా సేమియాతో, ఉప్మా ఈ నసంతో ఎదుగు కానీ టోటల్గా ఉప్మా స్పెషలిస్ట్ని. నీకు ఈ దెబ్బలు తగ్గే వరకు రోజుకో వెరైటీ ఉప్మా చేసి పెడతాను. చందు, భోజనం నుంచేనా? సర్లే, నేను తెప్పిస్తాను, నువ్వు వరి అవ్వకు. చూడు చందు, నువ్వు హాస్పిటల్లో చేరినప్పుడు నర్సు నీకు సేవలు చేస్తుంది, ఆప్యాయంగా పలకరిస్తుంది, అవసరమైన మేరకు నవ్విస్తుంది. అంత మాత్రాన పూసుకు తిరగడం ఆవిడ నేచర్ అని, దగ్గరవడానికి ప్రయత్నిస్తుందని అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. ఇక్కడ నువ్వు పేషెంట్వి, నేను నర్సుని. నాతో సేవలు చేర్చుకున్నది మాత్రాన నువ్వు లూజు అయిపోవు, నేను క్లోజు కాను. కార్తీక్తో నిన్ను కలుపుతాననే దానికి నేను ఇంకా కట్టుబడే ఉన్నాను, ఇక ముందు కూడా ఉంటాను. నా మాట మీద నీకేమాత్రం నమ్మకం ఉన్నా ఫ్రెష్ కాఫీ తాగు. చల్లారిపోయేదిగా, వేడి చేసి తీసుకొద్దామని. పూజ, పూజ. ఓ, స్వీట్ తీసుకోమ్మా. ఎనీ గుడ్ న్యూస్? గుడ్ న్యూసే కదమ్మా, ది బెస్ట్ న్యూస్. ఏంటి అంకుల్ అంత బెస్ట్ న్యూస్? నేను నా కూతుర్ని కలవబోతున్నాను. వావ్, ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఎక్కడా, అసలు ఎలా, ఇప్పుడు ఎక్కడుంది? ఏంటి అంకుల్, ఏమైంది? ఎక్కడుంది తను? తెలీదమ్మా. తెలీదా? మరి కలవబోతున్నానన్నారు? కలవడం కాదు, కలిపిస్తున్నారు. ఎవరు ఎవరు కలపబోతున్నారని అసలు ఇప్పటిదాకా ఎందుకు దాచారు? ఏంటి అంకుల్, అసలు ఏమైంది? ఏం లేదమ్మా,
ఆ వివరాలన్నీ ఇప్పుడు ఎందుకు? ఇంకో 3-4 రోజుల్లో నా కూతుర్ని నేను కలవబోతున్నాను. ఇన్నాళ్ళు పడ్డ కష్టాలకి ఎదురుచూపులకి ఫలితం దక్కబోతోంది. ఇదిగో ఈ లడ్డూ తీసుకో. లడ్డు అంటే రాధికాంటికి చాలా ఇష్టం. నా సుజాతకు కూడా. ఏంటంకుల్? ఏం లేదమ్మా. అంకుల్, మీరు మా రాధిక ఆంటీని చూడలేదు కదా? ఆ. పదండి చూపిస్తాను. ఏంటి ఆంటీతో కుస్తీలు పడుతున్నావా? రాధికా గారంటే కాదంకుల్, తను మా రిలేటివ్. ట్రీట్మెంట్ కోసమని కొద్ది రోజులు మాతో పాటే ఉంటుంది. అవును, రాధిక అంటే ఎక్కడా? ఏదో పనుందని బయటికెళ్లారు. ఏ అంకుల్కి పరిచయం చేద్దామంటే కుదరటం లేదు. అంకుల్ని కలవటం అంత ఈజీ కాదు పూజ. యాక్సిడెంట్ అయి తలమునకలైతే తప్ప నాకు ఆయన పరిచయం కాలేదు కదా. మరీ అంత నన్ను మోసేయకురా. ఏంటమ్మా, ఆంటీ మిస్ అయింది. ఈసారన్నా ఖచ్చితంగా కలుద్దాం అనుకున్నాను. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. ఇదిగో స్వీట్స్ ఇవ్వమ్మా. అత్తా, పాప కూడా ఇస్తాను, తీసుకో. ఏది వస్తుందత్తయ్యా, తీసుకో. పాపకి నువ్వు కూడా తిను. పాపకి వేడివేడి ఉప్మా రెడీ. ఆగాగు, ఒక నిమిషం. ఓకే, ఇప్పుడు తిను. ఏ మీరేగా చేసింది? నేనే. ఒకవేళ బాగాలేదనుకో, నేను పడిపోతే నువ్వు ఫోన్ చేస్తావు. ఇద్దరం పడిపోతే ఇంకెవరు లేరు కదా. అందుకనే ఇప్పుడు దీన్ని బాగుంది. అంత బాధున్నా ఇంత ఓపెన్గా ఎలా ఉండగలుగుతున్నారు? ఇది చాలా మంది అడిగిన ప్రశ్నే, చాలా మంది సమాధానం చెప్పని ప్రశ్నే. కానీ అడిగేవాళ్ళు ప్రతిసారి ఎంతో ఫీల్ అయిన తర్వాతే అడుగుతారు. చెప్పేవాళ్ళు ఎంతో అనుభవించిన తర్వాత చెప్తారు. అందుకే ఇది నాకు తెలిసినంత వరకు ఎవరిగైన క్వశ్చన్. సరే, ఎలా నవ్వుతూ ఉండగలుగుతున్నారని అడిగావు కదూ. నీకు బోరు కొట్టడం లేదంటే దీనికి కాస్త పెద్ద సమాధానం ఉంది చెప్పడానికి. ఏంటది? మనిషి తన నవ్వుని, ఎదుటివాడి ఏడుపుని ప్రేమిస్తాడు. తన ఏడుపుని, ఎదుటివాడి నవ్వుని ద్వేషిస్తాడు. మనిషిలో ద్వేషం పాళ్ళు ఎక్కువ కదా. అందుకే తనలోని ఏడుపు, ఎదుటివాళ్ళు నవ్వు ఎక్కువగా ఉంటాయి. బాగుంది, చాలా బాగుంది. సో మనలో వచ్చే నవ్వు ఎదుటివాడి ద్వేషంలో వచ్చేదే. అంటే ఇప్పుడు ద్వేషిస్తున్నారా? మరి ఇంత వైభోగం ఉట్నే దొరుకుతుందా ఏంటి? తినండి తినండి, చల్లారిపోతుంది. ఎందుకొచ్చావు? వదినా, ఇంకోసారి అలా పిలిచావంటే మర్యాద దక్కదు. నీకు ఇంటికి ఎలాంటి సంబంధం లేదు, ఉండకూడదు. వెళ్ళావు, ఇంకెప్పుడు రాకు. వదినా, ఏంటి వదినా, ఏమైంది? నాశనమైంది. తృప్తిగా ఉందా? సర్వనాశనమైంది. సంతోషంగా ఉందా? అన్నయ్య ఉన్నాడా? లేరు, ఉన్నా రారు. వదినా, ఎందుకే ఇలా చంపుతున్నారు? ఏం పాపం చేసామే మేము? ప్రేమించడం తప్ప, పెంచడం తప్ప, మన అనుకోవడం తప్ప, వాళ్ళ కోసం మదన పడడం తప్ప.
వదినా ఇంతలా అనటానికి నేను చేసిన తప్పేంటి వదినా? అది నా నోటితోనే చెప్పించాలనా? ఏం చేసావో తెలీదు? ఏం చేశాను? వద్దు, ఇక నీతో వాదించే ఓపిక గాని భరించే శక్తి గాని నాకు లేదు. వెళ్ళు, ఇక మీదటి మా ఇంటి ఛాయలకు కూడా రాకు. నీ నీడ పడ్డ మేం మాడి మసైపోతాం. వెళ్ళు. వదినా ఏంటిది వదినా? ఒక్కసారి అన్నయ్యని పిలువ వదినా. ఇంకొక మాట మాట్లాడినా, ఇంకొకసారి ఇటు వచ్చినా మీ అన్నయ్యని చంపుకు తిన్నంత ఒట్టు. వెళ్ళమన్నానా? వెళ్ళు. చందు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను వేనా? చెప్పానుగా, బస్సులో ప్యాసింజర్ అనుకో, లేదా హాస్పిటల్లో నర్సు అనుకో. థ్యాంక్స్. ఎందుకు? నేనే చెప్పాలి థ్యాంక్స్. లేదు, నువ్వు నమ్ముతున్నందుకు, నిలకడగా ఉన్నందుకు నేనే చెప్పాలి. నాకు జడేయడం పెద్దగా రాదు, నాకు వచ్చినట్టు వేస్తాను. తర్వాత బాగాలేదనకూడదు. పర్లేదు. హాయ్ శ్వేత. ఎన్నాళ్ళైందే నేను చూసి. ఎలా ఉన్నారు అందరూ? నువ్వెలా ఉన్నావు శ్వేత? బానే ఉన్నాను బాబాయ్. సారీ బావగారు. అవును, మీరు జడేస్తున్నారేంటి? అది చాలా కష్టమైన పని కదా. అంటే మగవాళ్ళకి జడలు వేయటం, చీర కట్టడం చాలా కష్టమైన పని కదా అని అంటున్నా. నిజమే, పాపం చందు నన్నే ఇబ్బంది పెట్టడం లేదు, అన్నీ తనే చేసుకుంటుంది. చూస్తున్నాను కదా. ఇటివ్వండి, నేనేస్తాను. అమ్మయ్య, టైంకి వచ్చి నన్ను రక్షించావు. క్యారీ ఆన్. తిరుగు. అబ్బా, ఏం ఎంజాయ్ చేస్తున్నావే లైఫ్ని. త్యాగం అంటే ఇంత తీయగా ఉంటుందని తెలిస్తే ఈ పాటికి ఏ 1000-2000 త్యాగాలు చేసేదాన్ని. వాట్ అ కోఆపరేషన్. రియల్లీ గ్రేట్. లోకంలో చాలా త్యాగాలు చూశాను, విన్నాను. ఏ కేసులోనూ మనంత వెరైటీ లేదు. మామూలుగా త్యాగం చేసిన వాళ్ళు బాధల్లో ఉంటారు, చేయించుకున్న వాళ్ళు సుఖంగా ఉంటారు. ఇక్కడ నువ్వు ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాలతో అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తుంటే అక్కడ నేను అన్ని రకాలుగా నరకం చూస్తున్నాను. ఏజ్ ఎక్కువనే కానీ ఏం తక్కువ కాలేదు నీకు. బావుగారు, తనకేం తక్కువ చెప్పండి. చేయికి దెబ్బ తగిలితే ఆఫీస్ ఎగ్గొట్టి ఇంటి దగ్గరే ఉన్నారు. తిండి తిప్పులు అన్నిటినీ చూస్తున్నారు. ఇంతకన్నా మా అక్కకి ఇంకేం కావాలండి? ఆ మాత్రం ఒకరికొకరు చేసుకోబోతే ఎలా? కరెక్టే.
సరే బావగారు, నేను వస్తాను. అదేంటమ్మా, భోంచేసి వెళ్ళు. చందు, శ్వేతకు చెప్పు. వద్దు బావగారు, ఇంకొకసారి వస్తాను కదా. కడుపు నిండిపోయింది. వస్తానక్క. ఆల్ ది బెస్ట్. ప్రేమించిన వాళ్ళ మనసు పువ్వులా సున్నితంగా ఉంటుందంటారు. నన్ను ఇంతగా ప్రేమించిన దానివి 20 సంవత్సరాలుగా పగతో ఎలా బ్రతుకుతున్నావు? My God. నిన్ను ఎందుకు ఇంత తక్కువగా అంచనా వేశాను? నిన్ను ఎస్ఎస్ చేయటంలో ఎక్కడ పొరపాటు చేశాను? Damn it! అంత ఇరిటేషన్ అక్కర్లేదు శ్రీధర్. అయినా నేను నీ నుంచి కోరుకుంది ఈ ఇరిటేషన్ కాదు, ప్రేమ. అది అడిగే హక్కు మనసున్న వారికే ఉంటుంది. ఎస్, యు ఆర్ రైట్. కానీ నాకప్పుడు ప్రేముండేది, మనసుండేది. నా బతుకుతో నువ్వు ఆడుకోవడం మొదలుపెట్టాక అది చచ్చింది. బతుకున్న మనిషికుండేవి రెండే ఎమోషన్స్ శ్రీధర్, ప్రేమ, పగ. ప్రేమ నాకు దూరమైంది కాబట్టి పగన్ నేను దగ్గరికి తీసుకున్నాను. ప్రతీకారం కూడా తీర్చుకున్నా. సరే, ఇప్పుడు చెప్పు, ఏం సాధించావు? 20 ఏళ్ల పగతో ఏం సాధించావు? నిన్ను సాధించాను, ఇంకా సాధిస్తాను. నేను అడుగుతున్నది అందువల్ల నీకొచ్చిన లాభం ఏమిటి అని. మనశ్శాంతి అని చెప్పకు. అదే నీకు దొరుకుంటే నువ్వు ఇలా తయారయ్యేదానివి కాదు, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా గడప తొక్కుండేదానివి కాదు. నీ పగ ప్రతీకారాలతో నీకు దక్కే ప్రతిఫలం ఏమిటో నేను చెప్పనా? అనారోగ్యం, శారీరక మానసిక అనారోగ్యం. ఒక్కసారి అద్దంలో చూసుకో. ఎలా ఉండేదానివి, ఎలా తయారయ్యావు? ఒక్కసారి ఆలోచించు. నన్ను నాశనం చెయ్యాలి అన్న ఆలోచనతో నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నీ వాళ్లకే కాదు, నీకు నువ్వే దూరం అయిపోతున్నావు. శ్రీధర్, నువ్వే మాత్రం మారలేదు. ఇంకా నీ మాటల్లో అదే మెస్మరిజం, నీ చూపుల్లో అదే కాన్ఫిడెన్స్. సిచ్యువేషన్ని టోటల్గా నీ కంట్రోల్లోకి తీసుకోవాలన్న తాపత్రయం అంతా అలాగే ఉంది. కాని నేనప్పట్లా లేను. నీ మాటల్ని మైమరుస్తూ వినడానికి నా వయసు 22 కాదు శ్రీధర్. ఆ స్థితి దాటి 22 సంవత్సరాలైంది. అలాంటప్పుడు మళ్ళీ ఎందుకొచ్చావు? అదేం ప్రశ్న? అంటే ఇంకా నిన్ను నమ్మాలా? నీకు జేజేలు కొడుతూ నువ్వెక్కిన పల్లకి మొయ్యాలా? నా ఓటమిని నీ గెలుపుగా భావించి సంతోషపడాలా? నెవర్. నిజం చెప్పనా? 3 ఏళ్లు ఎదురుగా ఉంచుకొని ప్రేమించాను. 22 ఏళ్లు మనసులో ఉంచుకొని ద్వేషించాను. అయినా తృప్తిగా లేదు తెలుసా? ఇంకా ఏదో జరగాలి. ఈ అవతారం ఏంటి శ్రీధర్? పోలీసులకు దొరకకూడదనా? పోనీ వాళ్ళకి ఈ విషయం నేను చెప్పనా?
ఉత్తినే సరదా కన్నాను. ఇలాంటి పిల్లాటలు ఆడుకోవాలనుకుంటే ఎప్పుడూ ఆడేదాన్ని శ్రీధర్. నా ఆటకి నీకు నరాలు చిట్లాలి, మెదడు పగిలిపోవాలి, మనసు ముక్కలు ముక్కలు కావాలి. నువ్వు మాత్రం అలాగే ఉండాలి. హే సత్యం, నువ్వుంటావు. నీకీ దేశంలో ఫోన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారా? ఒకసారి చూడొచ్చా? నీకు అనవసరం. దిస్ ఈస్ మై పర్సనల్. ఓ, నీ పర్సనల్ వన్నీ నా దగ్గరే, ఐ మీన్ నా కంట్రోల్లోనే ఉంటే ఇంకా పర్సనల్ అనడంలో అర్థం లేదు. పూజకి శ్రీధర్కి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరు ఎలా కలిశారో? మాట్లాడు. పూజ, నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. ఎవరది? కావలసిన వాళ్ళు. అదే, ఎంత కావలసిన వాళ్ళు అని. కూతురు లాంటి వాళ్ళు. ఓ, అంటే పూజ చెప్పే అంకుల్ శ్రీధర్ అన్నమాట. ఆ విషయం తనకు తెలిసి ఓవర్ రైడ్ చేయకముందే అడ్డుకట్ట వేయాలి. చూడు, నీ కూతురు నా అండర్లో ఉందని చెప్పాను కదా. నువ్విక ముందు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినా, నాకు సంబంధించిన వివరాలు ఎవరితోనన్నా డిస్కస్ చేసినా నీ కూతురు నరకం చూస్తుంది. ఇది అన్యాయం యశోదరా, అన్యాయం. నీ పగ నా మీద. నన్ను చిత్రవద చెయ్యి, నా కూతురేం చెయ్యి. ఎంత ఈగోయిస్టు శ్రీధర్. అడుక్కుంటూ కూడా డిమాండ్ చేస్తున్నావు చూసావా? నువ్వు మారవ్, మారవ్. యశోదరా ప్లీజ్, నా కూతురు నాకు అప్పచెప్పాలంటే నేనేం చేయాలి? నాశనమైన నా 20 ఏళ్ల జీవితం నాకు తిరిగివ్వాలి. చెప్పు, ఇస్తావా? ఇవ్వలేవు కదా. నా సమాధానం కూడా అదే. యశోదరా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు ఒక పెద్ద వ్యాపారవేత్తవి. ప్రతి పనికి ఒక విలువ, ప్రతిఫలం ఉంటాయని నీకు తెలుసు. నువ్వు పోగొట్టుకున్న జీవితం విలువెంతో చెప్పు. నా ఆస్త, నా ప్రాణమా? చెప్పు. ఓ, కాంపెన్సేషనా? ప్రేమకు ప్రతిఫలంగా డబ్బిస్తున్నావన్నమాట. సరే, నీ కూతురు గురించి అడగకుండా ఉండడానికి నువ్వెంత తీసుకుంటావో చెప్పు. సారీ తల్లి, నీ తండ్రి చేతకానివాడమ్మా, ఏమీ చేయలేనివాడు. క్షమించమని చెప్పటానికి నీ పేరు కూడా తెలియనివాడమ్మా మీ నాన్న. వెరీ సారీ. కనిపించిన మీ అమ్మనే కలుసుకోలేని వాణ్ణి కనిపించని నిన్నెలా కలుసుకోనమ్మా? ఏమన్నావు శ్రీధర్? ఏమన్నావు? ఏమన్నాను? ఇప్పుడేదో అన్నావు. కనిపించిన మీ అమ్మని కూడా కలుసుకోలేకపోయాను కదూ. అంటే 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 సుజాత బ్రతికే ఉందా? అవును. ఎక్కడుంది? తెలీదు. నీకు తెలుసు. చెప్పు, ఎక్కడుంది? నిజంగానే తెలీదు. తెలిస్తే చెవటానికే ఉంది. నాకు కనిపించింది, కానీ కలుసుకునేలోపు కనపడకుండా పోయింది. ఏయ్, నిన్ను నిన్ను ఛీ! ఆగు. ఏమి తెలుసుకుండానే వెళ్తావే? నా కూతురు. నీ కూతురు చేసే ఆర్తనాదాలు వినడానికి సిద్ధంగా ఉండు. దూడని పట్టేస్తే ఆవు అదే బయటికొస్తుంది.
లవ్ యూ కార్తీక్. ఐ లవ్ యూ పూజ.